తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో ఇప్పుడు ఓవరాల్గా లైఫ్ ఎలా ఉంది నాదా? అంజుమమ్మ, అంటే మీరు అన్నారు ఒక మాట, కారు కొనుక్కొని కూడా ఆర్థిక పరిస్థితి కట్టుకోలేక కారు వెనక్కి కూడా అమ్మేశాను అని. నెల వచ్చేసరికి ఏది వచ్చినా కానీ మనం కట్టాల్సిన అయితే ఆగవు, ఏది వచ్చినా రాకపోయినా. ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉన్నారు? మరీ జీరోలోకి వెళ్ళిపోయారా? మరీ దారుణంగా ఉంది పరిస్థితి? కొంచెం జీరో అంటే దారుణంగానే ఉంది పరిస్థితి. సో ఏంటంటే ఇప్పుడు పిల్లలకు చదివించాలని ఒకటి ఆలోచన. మా అమ్మాయి దేవుని దయ వల్ల ఒకటి జేఎన్టీలో సీట్ వచ్చింది. అబ్బాయినేమో కరీంనగర్ ఢిల్లీ డిఫెన్స్లో చదివిస్తున్నా. ఇక వాళ్ళ భవిష్యత్తు దాని గురించి వాళ్ళ నుంచే స్టడీ చదువుకొని మంచి పొజిషన్ ఉండాలని అది నా కోరిక. మా ఊర్లో ఇంటి దగ్గర ఉంటారు, సిఏలు సంఘాలు రాస్తుంది. ఇక నేను ఇక్కడనే ఉంటా. షూట్ లేనప్పుడు నేను వెళ్ళిపోతాయి ఊరికి. ఇక్కడెక్కడ ఉంటున్నారు? ఇక్కడే ఇక మణికొండ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో షూటింగ్ చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి పంపిస్తాను అంతే. నేను ఉంచుకొని ఎక్కువ డబ్బులు ఉంచుకుంటే ఏదైనా ఖర్చు పెట్టాలి, ఏదైనా వస్తువు కొనబుద్ధి అవుతుంది, అందుకని ఇంటికి పంపిస్తాను. నెలసరికి సరిపోతుందా? ఇబ్బందిగానే ఉందా? కష్టమే ఉన్నది. అంటే అప్పుడప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయనకు యాక్సిడెంట్ అయిన మధ్యలో కొంచెం కాలానికి కారు ఉండే. ఏం చేస్తారంటే ఇప్పుడు నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ ఫ్రైడే వెళ్తాడు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి, మళ్ళీ మండే మార్నింగ్ అన్నా లేకుంటే సండే ఈవినింగ్ అన్నా వస్తారు. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి మనోడు కొంతమంది నెంబర్లు తీసుకున్నాడు. అంటే ఈ ఊబర్ కొట్టుకొని ఆడ నెంబర్లు పర్సనల్ తీసుకొని వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక 5 మెంబర్స్ జామ అయ్యి కాల్ చేస్తారు. వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు వెళ్తాం షూట్ లేనప్పుడు, పేమెంట్ ఇస్తారు వాళ్ళు. సో కార్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు? చేస్తున్నాయి. ఇంటికి డబ్బులు పంపించాలి కదా, షూట్లు ప్రతిరోజు ఉండే కదా, షూట్లు లేనప్పుడు చేస్తాం. కానీ మై విలేజ్ షో ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు? నేను 14 సంవత్సరాలు చేశాను. 14 సంవత్సరాలు చేశారు. ఎవరిని తప్పుపట్టట్లేదు. 14 సంవత్సరాలు ఈ మనిషి ఆ ఛానల్ కోసం కష్టపడ్డాడు. ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగడానికి లేకపోతే వీడియోలో స్ట్రెంత్ ఉండటానికి ఆయన ఎన్నో అహర్నిశలు కష్టపడిన అంజుమామ ఈరోజు కనీసం నెల కూడా గడవడానికి ఇబ్బందిగా ఉంది. డ్రైవింగ్ కూడా చేసుకుంటున్నాను, హైదరాబాద్లో ఉండి షూటింగ్స్ చేసుకుంటున్నాను, ఇంటికి పంపుతున్నాను, పిల్లల్ని చాకడానికి కూడా చదివించడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నారు కదా. నిజంగా 14 సంవత్సరాలు చేసినందుకు ఎవరమైనా కానీ ఒక 10 లక్షల్లో ఒక 15 లక్షల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇంత కష్టపడ్డావు, నీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఈ ఛానల్కి, ఇదిగో అంజుమామ నీ పేరున బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను అనొచ్చు. పెద్ద మనసు ఉంటేనే అనాల్సిన పని లేదు. 14 సంవత్సరానికి లక్ష వేసుకున్న 14 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. ఇలాంటి టైంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ పక్కన పెడితే అది స్టేబిలిటీ లేకపోతే ఆ మనిషి చాలా డౌన్ అయిపోతాం. చాలా డిప్రెషన్, స్ట్రెస్, పిల్లలు ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, అసలు నా పరిస్థితి ఏంటి అనేది స్టార్ట్ అయిపోద్ది. దానివల్ల సకల రోగాలు వస్తాయి. అవునా కదా? అది మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు. చాలా 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 కష్టపడుతున్నాయి, పడాలి. ఎంత ఉంటుంది మీ ఏజ్ ఇప్పుడు? 44 ఇప్పుడు రన్నింగ్. 44 అంతే. ఇంకా ఆల్మోస్ట్ 45-50స్లోకి వస్తున్నారు. కానీ మీరు అడిగే ప్రయత్నం చేయలేదు కదా, సొంత మేనల్లుడే కదా, ఇంత చేశాను, నాకు ఇంత ఇవ్వరా అమౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాను. నేను ఎప్పుడు అడగలేదు. అతను కూడా ఇస్తానని అనలేదు. నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపో అన్నాడు అంతే. అంటే ఇక వెళ్ళిపోమా, అది కండిషన్ పెట్టారు ఇక అంతే. అనిల్ కూడా డిమాండ్ చేయలేదా? అనిల్ తీసుకోలేదా? ఇక వాళ్ళకి తెలియదు మనది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా, మీ ఇద్దరు అనుకుంటారు. ఫ్రెండ్సే కానీ ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలి, వ్యక్తిగతంగా ఏం మాట్లాడా. వాళ్ళు మంచిగా ఉన్నారా అంటే నేను మంచిగా ఉన్నా. మరి మీ తర్వాత వచ్చినోడే కదా అనిల్. మీరే అన్నారు కదా అనిల్ నాకన్నా బాగా స్థిరపడ్డాడు ఫైనాన్షియల్ కానీ. మరి అతను చేసింది ఏంటి, మీరు చేయింది ఏంటి చెప్పండి. ఇక అది మనం ఏం చెప్పలేము. అతను అంటే మీకు ఒక అంతరాత్మ ఉంటుంది, దాన్ని అడగరా మీరు? ఇక ఎంత అడిగినా కానీ అట్లా ఉండడం నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అతను చేసింది ఏంటి, నేను చేయింది ఏంటంటే క్వశ్చన్ రాదా మీకు? వస్తుంది. అది అతని దగ్గర టాలెంట్ ఉన్నది, నా దగ్గర లేదని అనుకున్నా మనసులో అంతే. అంటే డేర్ స్టెప్ వేసింది అతడు. నేను కూడా డేర్ స్టెప్ వేసిన కొన్ని, షాప్ పెట్టడం అవి వేసుకున్నా, ఏదో డిఫరెంట్గా ఏది కావాలని, లాస్ అయిపోయినా. బట్ కుదిరితే మాత్రం మై విలేజ్ షో నుంచి అంజుమామకు మాత్రం ఏదైనా ఫైనాన్షియల్గా మాత్రం హెల్ప్ చేయండి, అది మాత్రం కోరుకుంటాను నేను. ఇంకా జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది, మీ బాధ లేదో మీరు పడుతున్నారు, మీ సినిమా ఛాన్స్లో లేకపోతే మీరు ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారో
ఈ సినిమా ఆఫర్స్ చెప్పలేమండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉండొచ్చు ఉండకపోవచ్చు. దాని మీద నమ్మకం ఉండడం అనేది కష్టం. ఉమ్, కాకపోతే ఇప్పుడైతే నేను ఈ కళ్ళమ్మ తల్లిని నమ్ముకొని వచ్చిన. ఎందుకంటే పేమెంట్లు కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మేనేజర్లు వాళ్ళని నమ్మేది లేదు. ఏదో రమ్మంటారు, 3,000 అన్నారు అనుకో, 1,000 రూపాయలు చేతిలో పెడతారు, 2,000 ఆడు ఉంచుకుంటాడు, వెళ్ళిపో అంటాడు. అంతే కదా మేనేజర్లు కూడా, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి మనం కూడా. మనం కాకపోతే నేను ఓపెన్గా మాట్లాడతా, అడిగా పోయినాక డైరెక్ట్ అవసరం ప్రొడ్యూసర్తో మాట్లాడి డైరెక్టర్తో మాట్లాడి, నా అవసరం ఉంటేనే తీసుకోండి, నాకు ఇంత పేమెంట్ ఇయ్యరు, ఇచ్చే పేమెంటే తీయరు. సో సుకుమారిని అయితే మహేశ్వర్ రెడ్డి సార్కి నిజంగా చేతులకి మొక్కాలి, కానీ నేను అడగంగానే పేమెంట్ అయితే ఇచ్చేసింది. అదే కొన్ని సినిమాలకి ఇస్తారు, కొంతమంది ఏమో మేనేజర్లు ఉంటారు. సో ఇంకా లైఫ్లో ఇది ఇంకేం లేదు ప్లాన్స్, అనుకోకుండా ఇంత దూరం వచ్చేసాం. ఇక ఎటు పోవాలని అర్థమవుతలేదు ఇక, ఆ, అందుకని చెప్పేసి ఇక ఇక్కడ ఉండాలని. అంటే నా ఆలోచన ఏంటంటే ఆ, ఇక్కడనే ఉండి ఏమైనా సినిమాలు వస్తే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసుకుంటూ వేరే వచ్చినా చేస్తున్నా, అట్లా చేయాలని ఉన్నా. ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఊరికి వెళ్ళేస్తే దాదాపు ఒక 2,000 ఖర్చు అవుతుంది, 2,000-2,300 ఖర్చు అవుతుంది బస్కే. సో పోయి వచ్చాకంటే ఇక్కడ ఉంటే నేనేమైందంటే మధ్యలో పోయినా ఫోన్ చేసిర్రు, సార్ మేము ఈ ప్రొడక్షన్ సార్ రండి అంటారు, ఇంకోరు ఫోన్ చేస్తారు. అట్లా ఒక వారంలో 3 సార్లు పోయి వచ్చిన. నాకు అది నచ్చలే, ఇక్కడనే కొంచెం ఉందాం, 1 మంత్ ఉందామని ఒక 4-5 ఛానల్ వాళ్ళు 4-5 స్టూడియో వాళ్ళు వాళ్ళు పిలిచిర్రు, పోయి కలిసి వచ్చిన. కలిస్తే వాళ్ళు ఏమంటారు అంటే ఇన్ని రోజులు షూట్ ఉన్నది అది అని చెప్తే అట్లా షూట్ లేనప్పుడు ఇంటికి వెళ్తాను. సో సినిమాలైనా సీరియల్స్ వస్తే సీరియల్స్ కూడా చేస్తారు. సీరియల్స్ అడిగిర్రు కానీ అప్పుడు బిజీ ఉండే, వేరే సినిమా చేస్తున్నా, బిజీ ఉన్నదని చెప్పేసి అందులో పోలే. సో ఓన్లీ సినిమాలు. బ్రదర్ క్యారెక్టర్ ఒకటి అడిగిర్రు కానీ చేయలే అంటే టైం లేకుండా, అప్పుడు వేరే సినిమా వచ్చింది అదే టైంలో. సో సినిమాలలో ఎక్కువ ఏంటి, అన్న తమ్ముడు ఎక్కువ, నేను బాబాయ్, మామ బాబాయ్, బావ బామ్మడుదలు, ఒకటి ఫాదర్ క్యారెక్టర్ కూడా చేసిన, ఇంకొకటి ఫాదర్ క్యారెక్టర్ కూడా ఓకే అయ్యింది, మొన్ననే మాట్లాడారు. ఇట్లా ఏ క్యారెక్టర్ అయినా చేస్తా, అదేం లేదు. ఎక్కువ మామ అంటే బాగా ఫేమస్ కాబట్టి మామ అంటే అంజి మామ అంటే మామ బాబాయ్ ఇట్లా. నేను ఇది చేస్తున్నాను ఫీల్ అయితే పడకూడదు అంటే నేను అసలే వాడా. యాక్చువల్గా నేను ఎంత లోపల బాధ ఉన్నా కానీ బయట కాపీగానే ఉంటాను. చాలామంది అనుకుంటారు ఈయనకేంద్ర మస్తు హ్యాపీగా ఉంటాను, లోపల బాధ లోపలికి వెళ్తుంది, నాకు అంతరాత్మక వెళ్తుంది. ఎవరు తెలియదు. బాధ లేనివాడు మనిషే కాదు మామ. నాకేం లేదు, నేను సూపర్ హ్యాపీ, నాకు కావాల్సినంత ఉంది అనేవాడు అబద్ధం ఆడేవాడు. అంటే కరెక్టే మీరు అన్నది, కానీ నా ఎంత చెట్టుకి అంత గాలే వస్తుంది కదా. నా ఏజ్ వాళ్ళు అందరూ ఊర్లే, నాకన్నా చిన్న వాళ్ళు డెవలప్ అయ్యారు, నేను డెవలప్ కావాలి, ఒక ఊర్లే లేదు అని అట్లా ఉన్నది అంతే బాధ. ఏం లేదు, మీరు కూడా బాగా సెట్ అవుతారు. ఇప్పుడు మీ ఊర్లో అందరూ సెట్ అయిన వాళ్ళకి రికగ్నేషన్ ఉందా? ఎక్కడికి వెళ్ళినా అంజిమామ పేరు ఉన్నది. అంటే నేను మైలు షో ద్వారా డబ్బులు సంపాదించుకోపోతాం, పేరు అయితే సంపాదించుకున్నాం. అంజిమామ అని ఒక బ్రాండ్ అయితే వచ్చేసింది. మై విలేజ్ షో ద్వారా అంటే ఇప్పటికైనా సంపాదించుకోలేదు, పేరు మాత్రమే సంపాదించుకున్నానని ఓపెన్గా చెప్తున్నాను. ఆలోచించండి, ఇప్పటికైనా ఆ షో ద్వారా బాగుపడ్డోళ్ళైనా ఒక్కసారి ఆయన గురించి ఆలోచించండి. ఏం కాదు మామ, థ్యాంక్ యూ. ఎవర్ గ్రీన్ యంగ్, నువ్వు కుమ్మేస్తావా చూడు. అసలుకి బ్యాగీ ప్యాంట్ గిట్, ఇది షూటింగ్ లెక్క వచ్చిన డైరెక్ట్, ఇది నా కష్టం కాదు వాళ్ళదా. యాక్చువల్లీ మీకు టైం ఇచ్చినా అనుకోకుండా అక్కడ షూట్కైనా షూట్లోకి వెళ్ళి వచ్చేసిన. ఓకే, సో పోన్లే, హ్యాపీగా ఉన్నాడు మామ, ఏం కాదు, అంత మంచిగా జరుగుతుంది. పైవాడు ఒకడు ఉన్నాడు, మొత్తం అతనే ఈ భూప్రపంచాన్ని మొత్తం కూడా నడిపించేది. కొన్ని కష్టాలు ఇస్తాడు, కొన్ని సుఖాలు ఇస్తాడు, కొన్ని తెలుసుకోవాలని కూడా చెప్తాడు అనమాట. ఆ తెలుసుకోవడమే అనుకోండి ఇది. మీరు సుఖపడ్డారు కదా ఫస్ట్ అంతా, మళ్ళీ కొంచెం కష్టాలు ఇచ్చాడు కదా, మళ్ళీ ఇప్పుడు తెలుసుకోవాలని మాకు కొత్త జీవితం ఇచ్చాడు కదా, తెలుసుకోండి మళ్ళీ సుఖపడతారు. ఏముందాడా, ఇంతకన్నా ఏముంటుంది జీవితం మామ, ఏముండదు. బీ హ్యాపీ, చిల్. ఏం కాదనుకుంటే సుమన్ టీవీలో యాంకరింగ్ చేయండి, మీకు అక్కడ ఇచ్చిన 30,000 నేను ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.